హలో అండి. ఈరోజు ఆంధ్రమాత గోంగూర చట్నీ, బిర్యానీ, ఎంతో రుచికరమైన వెజిటేబుల్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. నేను చేసే పద్ధతిలో ఈ విధంగా చేయండి, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు చేసుకోండి. ఇక్కడ నేను 2 కట్టల గోంగూర తీసుకున్నాను. ఒక 10 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఇలా దోరగా వేయించుకోవాలి. ముందుగా చట్నీ చూపిస్తున్నానండి. తర్వాత ధనియాలు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. త్వరగా వేయించుకోవాలి. తర్వాత అరముక్క ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత తీసి గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మరలా కొద్దిగా ఆయిల్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర కట్టని 2 కట్టలు గోంగూర కట్టండి. ఇది గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూరని ఇలా గిన్నెలో వేసుకొని ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో కూడా వేయించుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇది తెల్ల గోంగూర అండి. ఇది తెల్ల గోంగూరలో పులుపు ఉండదు కాబట్టి కొద్దిగా చింతపండు వేసాను. తర్వాత మూత పెట్టుకోవాలి. చూడండి, బాగా మగ్గిపోయింది. తర్వాత దింపేసుకోవాలి. జార్లో మిర్చినంతా జార్లో వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అది రుబ్బుకున్న తర్వాత గోంగూర కూడా వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. తర్వాత తీసి గిన్నెలో వేసుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా గోంగూర చట్నీ ఈ పద్ధతిలో చేసుకోవాలి. తర్వాత గిన్నెలో వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మరలా కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎంతైనా వేసుకోవచ్చండి చట్నీలోకి. తర్వాత 2 ఎండుమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని, వెల్లుల్లి ఒక 10 పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని, పోపు దినుసులు 2 స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని బాగా వేగిపోయింది దింపుకొని ఇప్పుడు చట్నీలో వేసేసుకొని తిప్పుకోవటమే. చూడండి, ఎంతో రుచికరమైన చట్నీ తయారైంది. తర్వాత 2 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను నేను ఇక్కడ. బిర్యానీ కొరకు, వెజిటేబుల్ బిర్యానీ కొరకు 2 కప్పుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నేను చేసే విధంగా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ. అన్ని బిర్యానీలు చూసారు కదా, నేను చేసే విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ పదార్థాలన్నీ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత 1 గంట ఆయిల్ వేసి, ఆయిల్ అంటే మంచి నూనె. తర్వాత 1 స్పూను టేస్ట్ కోసం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దినుసులన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి వేసుకొని, అనాస పువ్వు వేసుకొని బాగా తిప్పుకోవాలి. కొంచెం దూరగా వేగిన తర్వాత మిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ రుచి కోసమే వేస్తున్నానండి. తర్వాత ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్, తర్వాత బంగాళదుంప, తర్వాత స్వీట్ పొటాటో సన్న ముక్క వేసానండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు, సాల్ట్ వేస్తే మెత్తగా ఉడికిపోతాయి. తర్వాత మూత పెట్టుకోవాలి. తర్వాత దీనిలో పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముందుగా 1 స్పూన్ వేసుకోవాలి.
కూరగాయలకి ఉప్పు పట్టడానికి. ఉప్పు వేయడం వలన మెత్తగా మగ్గిపోతాయి. తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి. ఇవి మెత్తగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను 2 కప్పులు బియ్యం వేసాను కదా, దానికి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మరిగిపోయాయండి. 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇక్కడ నేను టమాటాలు వేయలేదు కాబట్టి 2 స్పూన్ల పెరుగు వేస్తున్నాను. తర్వాత నెయ్యి కూడా వేసుకోవాలి. రుచి కోసం నెయ్యి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల వాటర్ తీసుకోవాలి. తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మరొక స్పూన్ వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి వాటర్ని. తర్వాత మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇవి వాటర్ మరిగిపోతున్నాయి. ఈ విధంగా మరిగినప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. బీట్రూట్ ముక్క కూడా వేసానండి, బాగా రుచి కోసం వేసాను. తర్వాత నార్మల్గా బీట్రూట్ వేస్తే ఎర్రగుండదు అన్నం, నార్మల్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది అన్నం. పైన కొత్తిమీర జల్లుకొని దింపేసుకోవడమే. తర్వాత చూడండి ఎంత బాగుందో. బీట్రూట్ వేసాను కదా, రెడ్ కలర్లో ఉంది ఇందాక, ఇప్పుడు లేదు. టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. అంతేనండి.